వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో 08/2025కి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కీ పేపర్ అయితే వచ్చింది. ఈ యొక్క కీ పేపర్ చెక్ చేసుకోవడానికి మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ యొక్క రైల్వే జోన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక చిన్న నోటీస్ అయితే ఉంటుంది. ఆ యొక్క నోటీస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్సర్ కీ అనేది ఎన్ని రోజులు అవైలబుల్లో ఉంటుందో కనిపిస్తుంది. ఈ యొక్క కీ పేపర్ వచ్చేసి జూలై 31వ తేదీన వచ్చింది. అలాగే మీకు ఆగస్ట్ 7వ తేదీ వరకు మీకు అవైలబుల్లో ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ అయిపోయిన తర్వాత మీకు కీ పేపర్ అయితే ఓపెన్ కాదు. కాబట్టి వెంటనే మీ యొక్క కీ పేపర్ చెక్ చేసుకొని ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ₹50 ఫీజు పే చేసి మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఆ యొక్క ₹50 కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. అది ప్రతి క్వశ్చన్కి ₹50 అయితే ఉంటుంది. కీ పేపర్ చెక్ చేసుకోవడానికి క్లిక్ హియర్ బై లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు మీ యొక్క కీ పేపర్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క కీ పేపర్ కనిపించిన తర్వాత మీరు URL అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు కీ పేపర్ ఓపెన్ అయిన తర్వాత కాపీ లింక్ అని అయితే ఉంటుంది. మీరు కీ పేపర్ ఓపెన్ అయినాక కాపీ చేసుకోండి. నేను లాగిన్ కాలేదు కాబట్టి మీకు ఉదాహరణకు అలా చూపిస్తున్నాను. మీరు లాగిన్ అయ్యాక మీ యొక్క URL అయితే కాపీ చేసుకోండి. కాపీ చేశాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ర్యాంక్ మిత్ర అని టైప్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే ర్యాంక్ మిత్ర అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లో RRB మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ 25 to 26 అని కనిపిస్తుంది. న్యూ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్కి URL అని కనిపిస్తుంది కదా, మీరు అక్కడ కాపీ చేసిన URLని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క URL అయితే సింపుల్గా ఈ విధంగా మీరు పేస్ట్ చేసేయండి. URLని పేస్ట్ చేసిన తర్వాత కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీ ఆ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ రైల్వే జోన్ ఆ యొక్క రైల్వే జోన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పేపర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పాస్వర్డ్ అవసరం లేదు. డైరెక్ట్గా బ్లూ కలర్లో సబ్మిట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.